అందరికీ శుభోదయం. ఒక్క కేసు నమోదు కాగానే జగన్ అండ్ కో విలవిల్లాడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయనతో పాటు మరొక ముగ్గురు పోలీసు అధికారుల మీద, గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ ప్రభావతి గారి మీద, 5గురి మీద, రఘురామకృష్ణరాజు గారు చేసిన ఫిర్యాదు మీద గుంటూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని గురించి నిన్న నేను ఒక వీడియో చేశాను. ఆ ఎఫ్ఐఆర్లో ఏమున్నాయి ఏమిటి అని, ఏ సెక్షన్ల కింద పెట్టారు అనేది. దీని మీద పొన్నోలు సుధాకర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల ముందు వాదించారు. కోర్టులో వాదించడం సంగతి తర్వాత ఆయన మాటల్లో అర్థమైంది ఏంటంటే, ఇది ఎంత అన్యాయం, ఈ విధంగా కేసు పెట్టడం, న్యాయం, చట్టం, ధర్మం ఇట్లాంటివేవీ లేవా ఈ ప్రపంచంలో, ఈ రాష్ట్రంలో అని ఎంతో గద్గద స్వరంతో మాట్లాడాడు. అంటే ఒక్క కేసు పెట్టగానే ఎంత ఇబ్బంది పడిపోతున్నారో, ఎంత భయపడిపోతున్నారో, ఎంత విలవిల్లాడిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకందుకు మాత్రం మెచ్చుకోవచ్చు పొన్నోలు సుధాకర్ రెడ్డి గారిని. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటులాగా ఉన్నాడు. ఆయనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పదవి ఇచ్చాడు. ఆ పదవిలో కూడా చాలా కష్టపడి పనిచేశాడు. చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన సేవలకు మెచ్చి ఆయన్ని గుంటూరు నాగార్జున యూనివర్సిటీ లా డిపార్ట్మెంట్కి డీన్గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నియమించాడు. అందుకు తగ్గట్టుగానే పొన్నవాళ్ళు కూడా అప్పటికే ఇప్పటికే ఆయనకు సేవ చేస్తున్నాడు. ఆ లాయల్టీని మాత్రం మెచ్చుకోవాల్సిందే. అయితే ఇంతకీ పొన్నవాళ్ళు గారి బాధ ఏంటి, ఆయన రైట్ చేసిన పాయింట్స్ ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆయన రైట్ చేసిన పాయింట్స్ మీద కౌంటర్ నేను చెప్తాను. సో ఆయన ఏమంటాడు, ఏమిటి ఈ కేసు? మొదటగా రఘురామకృష్ణరాజు గారిని 2021లో జగన్మోహన్ రెడ్డి గారి సిఐడి, ఆయన పోలీసులు హైదరాబాద్లో ఉన్నప్పుడు పట్టుకొని గుంటూరుకు తీసుకెళ్ళి టార్చర్ చేశారు. ఇది సారాంశం. రఘురామకృష్ణరాజు గారి ఆరోపణ ఏంటంటే, ఒకటి, పక్క రాష్ట్రంలో హైదరాబాదులో నన్ను అదుపులోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం లోకల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర నన్ను హాజరుపరచాలి. ఆయన దగ్గర నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి ఆంధ్ర పోలీసులు. నన్ను ఆంధ్రాకి తీసుకెళ్ళాలంటే ఆ పని చేయలేదు, అదొక ఉల్లంఘన. ఆ తర్వాత గుంటూరుకు తీసుకెళ్ళిన తర్వాత సిఐడి ఆఫీసులో నన్ను అర్ధరాత్రి పూట ఇంట్రాగేషన్ పేరుతోటి ఫిజికల్గా టార్చర్ చేశారు. 3rd డిగ్రీ మెథడ్స్ ఉపయోగించారు. 3rd డిగ్రీ అంటే శారీరకంగా హింసించడం, కొట్టడం, రబ్బరు బెల్ట్తో కొట్టారు, లాఠీలతో కొట్టారు, మోకాళ్ళ మీద కొట్టారు, అరికాళ్ళ మీద కొట్టారు అని చెప్పి చాలా వివరంగా ఆయన తన కంప్లైంట్లో రాశాడు. దీనికి బాధ్యులు ఎవరంటే A1 పివి సునీల్ కుమార్, అప్పటి సిఐడి చీఫ్, A2 అప్పటి నిఘా విభాగం డీజీపీ పిఎస్ఆర్ ఆంజనేయులు, 3వ నిందితుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆయన కోసమే ఇదంతా వీళ్ళు చేశారు ఈ పోలీసులు. 4వ నిందితుడు విజయపాల్, ఈయన సిఐడిలో అప్పట్లో అడిషనల్ ఎస్పీగా ఉన్నాడు. 5వ నిందితురాలు డాక్టర్ ప్రభావతి, గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్. ఆవిడ పాత్ర ఏమిటి? ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత వారిని జైలుకు పంపించాలి అంటే, వారికి రిమాండ్ విధించాలి అంటే వారు ఆరోగ్యకరంగా ఉండాలి అని చెప్పి చట్టం చెప్తోంది. వారి ఆరోగ్యాన్ని పరిశీలించి ఫిట్గా ఉన్నాడు అన్న తర్వాత మాత్రమే జైలుకు పంపించాలి. సో మేజిస్ట్రేట్ గారు ఆ మేరకి సంతృప్తి చెందాలి. అందువల్ల మేజిస్ట్రేట్ గారు ఏం చేస్తారంటే, జనరల్గా ఎవరినైనా ప్రొడ్యూస్ చేసినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తారు, ఈయనకి టెస్టులు చేయండి అని. అయితే ఇక్కడేం జరిగిందంటే, రఘురామకృష్ణరాజు గారు మేజిస్ట్రేట్ ముందు ఆ రోజున నన్ను వీళ్ళు విపరీతంగా కొట్టారు, రాత్రంతా బెదిరించారు, ఈ పనులు చేశారు, నా ఫోన్ తీసుకున్నారు, పాస్వర్డ్ కోసం నన్ను కొట్టారు, తర్వాత నన్ను అర్ధరాత్రి పూట అరికాళ్ళ మీద కొట్టి నడిపించి, మళ్ళీ కొట్టి మళ్ళీ నడిపించి, నేను నడవలేనంత వరకు నన్ను కొడుతూనే ఉన్నారు, నాకు దెబ్బలు తగిలినాయి, నాకు 3 నెలల కిందట బైపాస్ సర్జరీ జరిగింది, అది తెలిసి నన్ను మందులు వేసుకోనివ్వలేదు, పోలీసులు నా చెస్ట్ మీద కూర్చున్నారు. ఇవన్నీ కూడా ఆయన మేజిస్ట్రేట్ ముందు చెప్పేసరికి మేజిస్ట్రేట్ గారు తక్షణం ఈయన గుంటూరు జనరల్ హాస్పిటల్లో చూపించండి, ఆయనకి ఏమేమి గాయాలు తగిలినాయో ఆయన చూపిస్తున్నాడు కాబట్టి కోర్టులో, వాటి మీద రిపోర్ట్ కావాలి అని అడిగారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ ప్రభావతి గారు అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి చాలా సన్నిహితులు, వైఎస్ఆర్ పార్టీకి చాలా సన్నిహితులు, వారి భర్త గారు, వారి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఆరోపించారు. దానికి తగ్గట్టుగానే ఆవిడ ఇచ్చినటువంటి రిపోర్టులో, అబ్బాయి ఏమీ దెబ్బలు తగలలేదు, అంత బ్రహ్మాండంగా ఉంది, ఈయన తక్షణం జైలుకు పంపించవచ్చు అని చెప్పి ఇచ్చారు. దాని మీద రఘురామకృష్ణరాజు గారు వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ వాళ్ళని మీరు పరీక్షించండి. ఆర్మీ హాస్పిటల్కి ఇచ్చారండి, ఎందుకంటే మరే హాస్పిటల్కి ఇచ్చినా కూడా అప్పటి ఆంధ్ర ప్రభుత్వం ప్రభావితం చేయగలదు వాళ్ళని.
అనేటువంటి అనుమానం ఉన్నది కాబట్టే సుప్రీంకోర్టు ఆనాడు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్కి ఇచ్చింది. సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో వాళ్ళు చెక్ చేశారు. అప్పట్లో కూడా ఒక రూమర్ వచ్చింది. అదేంటంటే సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో పనిచేసేటువంటి ఆ డాక్టర్లను ప్రభావితం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ కో లేక పొన్నవోలు అండ్ కో వీళ్ళు ధర్మారెడ్డి గారి ద్వారా ట్రై చేశారు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ధర్మారెడ్డి గారు అంటే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశాడు. అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ఢిల్లీలో ఎస్టేట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు కేంద్ర ప్రభుత్వంలో. ఆ కారణం చేత ఆయనకి చాలా సంబంధాలు ఉన్నాయి అందరితోటి. ఎందుకంటే ఆర్మీకి సంబంధించిన ఎస్టేట్స్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఆ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు ఈయన. ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశాడు అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు తర్వాత ఆరోపణ చేశారు కూడా. ఏవైనప్పటికీ సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు ప్రకారం అవును ఈయనకి కాళ్ళకి గాయాలు ఉన్నాయి, ఈయనకి కాలి వేళ్ళు కొన్ని చిట్లిపోయినాయి అని చెప్పి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు చూసిన తర్వాత అప్పటి సుప్రీంకోర్టు బెంచ్ ఏం చెప్పింది, ఈయనకి దెబ్బలు తగిలిన మాట వాస్తవం, ఇవి చూస్తుంటే ఖచ్చితంగా అనుమానాలు వస్తున్నాయి, పోలీసులు ఈయన మీద 3rd డిగ్రీ ఉపయోగించారు అని. అందువల్ల ఈయనకి తక్షణం బెయిల్ కూడా ఇస్తున్నామని చెప్పి బెయిల్ కూడా ఇచ్చారు. అప్పట్లో ఇంత తతంగం జరిగింది. ఇది నేపథ్యం. ఇప్పుడు మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఆయన వాదన ఏంటి? ఆయన వాదన ఏంటంటే అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఒకటి, ఇప్పుడు కంప్లైంట్లో చెప్పింది ఒకటి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారు అప్పట్లో రఘురామకృష్ణరాజు గారు, నన్ను రాత్రిపూట పోలీసులు మాస్కులు వేసుకొని నన్ను కొట్టారు అప్పటి మేజిస్ట్రేట్గా మర్నాడు పొద్దున. ఇప్పుడు ఏమంటాడు పొన్నవోలు గారు, మాస్కులు వేసుకొని ఉన్నారు కాబట్టి మీకు ఎలా తెలిసింది పివి సునీల్ కుమార్ గారు కొట్టారని, సీతారామాంజనేయులు గారు అక్కడ ఉన్నారని? అది ఆయన ప్రశ్న. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మేజిస్ట్రేట్గా ఆ మాట చెప్పలేదు కదా, ఆ రోజున ఆ మాట చెప్పలేదు కాబట్టి ఆ తర్వాత చెప్పడానికి వీల్లేదు అంటున్నాడు పొన్నవోలు గారు. ఇది చాలా విచిత్రమైన విషయం. ఎందుకంటే నేరం జరిగిన వెంటనే ఫలానా వాళ్ళే నేరం చేశారు అని చెప్పకపోతే ఎవరిని కూడా ఆ తర్వాత ఆ నేరం చేసినట్టుగా నిందితులుగా చూపించడానికి వీల్లేదు పొన్నవోలు గారు చెప్పే మాటలను బట్టి. అలా జరగదు కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ కేసు ఎప్పుడో 2020లోనో 2021లోనో నమోదు చేసి ఆయన పెట్టిన మీద చాలా కేసులు. ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంటే తీసుకోండి, అది ఎప్పుడో 2015లో కదా పెట్టింది ఒరిజినల్గా. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ వచ్చి 2021లో ఏమో పెట్టారు కదా. మరి 23 సెప్టెంబర్లో అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 37వ నిందితుడిగా చేర్చి అరెస్ట్ ఎట్లా చేశారు? ఎన్నో సంవత్సరాల తర్వాత, 6-7 సంవత్సరాల తర్వాత. ఆ విషయం గుర్తుకు రాలేదు పొన్నవోలు గారికి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగే చెప్పాలట రఘురామకృష్ణరాజు మేజిస్ట్రేట్కి. ఆ రోజు చెప్పలేదు కాబట్టి తర్వాత చెప్పడానికి వీల్లేదట. ఇప్పుడు చెప్తున్నాడు కొత్తగా, ఉద్దేశపూర్వకంగా లేక దురుద్దేశపూర్వకంగా తన పర్సనల్ యానిమాసిటీ కారణంగా. అదొక అబద్ధం. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఆ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరి పివి సునీల్ కుమారు, సీతారామాంజనేయులు తదితరులంతా చేశారు. ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు నాకు ఇచ్చినటువంటి మెడికల్ రిపోర్ట్ని కంప్లీట్గా ట్విస్ట్ చేశారు, వక్రీకరించారు, ఉద్దేశపూర్వకంగా నాకు గాయాలు లేవని ఇచ్చారు అని చెప్పి ఆ రోజునే చెప్పాడు. ఆ తర్వాత కనీసం ఒక 25 ఆయన రచ్చబండ కార్యక్రమంలో కానివ్వండి, రకరకాల వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కానివ్వండి, రఘురామకృష్ణరాజు గారు చాలా స్పష్టంగా వీళ్ళందరూ కలిసి నన్ను కొట్టారు, ఈ పివి సునీల్ కుమార్ అని ఆయన కొట్టాడు, సీతారామాంజనేయులు గారు అక్కడ ఉన్నాడు, ఈ విజయపాల్ గారు ఇందులో పాత్ర వహించాడు, ఈ గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా ఇందులో ఒక పాత్ర పోషించారు అని ఇవన్నీ చెప్తూ వస్తున్నాడు. ఎన్నోసార్లు చెప్పాడు, ఒక్కసారి కాదు. అంతేకాదు ఆ తర్వాత ఆయన వీళ్ళందరి మీద కూడా కంప్లైంట్ చేస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి లేఖ రాశారు, కంప్లైంట్ చేశారు. దాన్ని చాలాసార్లు ఫాలోఅప్ చేశారు. దాని గురించి చాలాసార్లు ప్రెస్ మీట్లో మాట్లాడారు. అంతేకాదు ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. ఏమని, వీళ్ళందరూ నన్ను ఆ రోజు రాత్రి కలిసి కొట్టారు, చట్టాన్ని ఉల్లంఘించారు ఈ పోలీసులు, ఇవన్నీ కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేశారు, అందువల్ల ఈ కేసుని సిబిఐ విచారణ చేసేట్టుగా మీరు ఆదేశించండి అని చెప్పి కేసు వేశారు. మరి ఆనాడే చెప్పారు కదా ఆయన వీళ్ళందరి పేర్లు, ఆ కేసులో కూడా వీళ్ళందరి పేర్లు ఉన్నాయి కదా. ఆ తర్వాత అనేక ప్రెస్ మీట్లు ఆయన చెప్పారు కదా. కాబట్టి సంఘటన జరిగిన మరునాడు పొద్దున మేజిస్ట్రేట్ ముందు రఘురామకృష్ణరాజు గారు వీళ్ళ పేర్లు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పేర్లు పెట్టడానికి వీల్లేదు అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చేసిన వాదన చెల్లుబాటు కాదు. ఇక రెండవ పాయింట్, బిలేటెడ్గా పెట్టారట కేసు. ఆయన పాయింట్ అది. 3 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేస్తే అందులో ప్రస్తావించిన వారందరిపైన ఇప్పుడు కేసు నమోదు చేయటం పూర్తిగా అసమంజసం.
అసలు ఈ కేసులో వైఎస్ జగన్ ఎలా నిందితుడు అవుతారు అని 2 ప్రశ్నలు. ఒకటి, 3 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేస్తే కేసు పెట్టరు అంటే దానికి 2 పాయింట్లు. ఒకటి, గతంలో ఎప్పుడో జరిగిన ఘటనలకు సంబంధించి తర్వాత ఎప్పుడో కేసు పెట్టిన మాట వాస్తవమా కాదా? అప్పుడు ప్రతిపక్ష నాయకులందరి మీద పెట్టిన కేసులు ఎప్పుడు జరిగినాయి? 2019కి ముందు, 2014లోనో 15లోనో 16లోనో 17లోనో 18లోనో జరిగినవి కదా. కేసులు పెట్టింది ఎప్పుడు మీరు? 2020, 21, 22, 23. ఎక్కువ మందిని అరెస్ట్ చేసింది ఎప్పుడు? 2023లో. కాబట్టి 3 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేయకూడదు, ఫిర్యాదు చేస్తే కేసు పెట్టకూడదు అని పొన్నవాళ్ళు గారు ఎట్లా చెప్తారో మనకు అర్థం కాల. తర్వాత ఈ కేసులో వైఎస్ జగన్ ఎలా నిందితుడు అవుతారు? ఎందుకంటే నేరుగా ఆయన అక్కడ ఉండి కొట్టలేదు కదా. మరి స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, అలైన్మెంట్ కేసు కావచ్చు, ఏ కేసులోనూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా అక్కడ నిలబడి ఏమీ చేయలేదు కదా. స్వయంగా ఆయన దేని మీద సంతకం పెట్టి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు కదా. అయినా కూడా ఆయన మీద కేసు పెట్టారు. కేసు పెట్టడమే కాదు, అరెస్ట్ కూడా చేశారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు బాధ్యుడిని చేయరు? ఎందుకంటే ఆయన ఆదేశాల మేరకు వీళ్ళందరూ చేశారు అని కదా ఆరోపణ రఘురామకృష్ణరాజు గారు చేస్తోంది. ఇక మూడవది, అసలు టార్చర్ చేయలేదు ఆయన్ని, అదంతా అబద్ధం. అదే కనుక నిజమైతే గుంటూరు జనరల్ హాస్పిటల్ వైద్యుల్లో నివేదిక ఇచ్చేవాళ్ళు కదా, వాళ్ళ నివేదికలో ఇది ఏదీ లేదు కదా అని చాలా అమాయకంగా ప్రశ్నించాడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు. అయ్యా, అసలు సమస్య అంతా అక్కడే ఉంది. ఈ గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్న వైద్య బృందం అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి గారి ఇన్ఫ్లుయెన్స్ మేరకు, ఆదేశాల మేరకు వాస్తవాలని ఆ రిపోర్ట్లో ఇవ్వలేదు అనేదే మొత్తం అసలు కంట్రవర్సీ. అందువల్లనే సుప్రీంకోర్టు వారు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ వాళ్ళకి అప్పచెప్పారు. ఇవి వాస్తవాలు. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఏమి జరగనట్టుగా అవన్నీ మర్చిపోయి గుంటూరు జనరల్ హాస్పిటల్ వాళ్ళు నివేదిక ఇచ్చారు, అది ఆయనకి ఏమీ దెబ్బలు తగలలేదు అని చెప్పి అమాయకంగా మరి ఎలా మాట్లాడుతున్నారో పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మనకు అర్థం కాల. స్వయంగా సుప్రీంకోర్టే కన్విన్స్ అయింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి ఏ ఆసుపత్రి కూడా వాస్తవ నివేదిక ఇవ్వదు ఈ అంశం మీద అని కన్విన్స్ అయ్యి సికింద్రాబాద్ జనరల్ హాస్పిటల్ వైద్యుల చేత పరీక్షలు జరిపి నివేదిక తెప్పించుకుంది. సో అది చెల్లదు. ఇది కాకుండా చివరగా ఒక పాయింట్ చెప్పాడు. ఇందులో ఉన్న వాస్తవాలు అవాస్తవాలు మనకు తెలియదు. ఏమిటంటే జూన్ నెల 11వ తేదీన రఘురామకృష్ణరాజు గారు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. జూలై నెల 11వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ వారు. పోలీసులు దాన్ని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారికి పంపించారు, ఈ కేసు పెట్టవచ్చా లేదా అని. దాని మీద మీరు ఈ సెక్షన్ల కింద కేసు పెట్టవచ్చు అని చెప్పి వాళ్ళు పంపించారు. అయితే వీళ్ళు 11వ తేదీన వాళ్ళకి పంపిస్తే వాళ్ళు 10వ తేదీ డేట్ తోటి ఆ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వాళ్ళు వెనక్కి లేఖ రాశారు అని చెప్పి పొన్నవాళ్ళు గారు చెప్పారు. సో ఇందులో వాస్తవం ఉందో అవాస్తవం ఉందో తెలియదు. ఒకరోజు ముందే ఎట్లా వాళ్ళు ఇస్తారు అనేటువంటి ప్రశ్న కరెక్ట్ ప్రశ్నే. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉంది అనేది తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2, దురదృష్టవశాత్తు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విలేకరులు కూడా ఆ డాక్యుమెంట్ ఇవ్వండి అని చెప్పి అడగలేదు. సో ఇవి వాదనలు. ఇక నెక్స్ట్ కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఎందుకు పొన్నవాళ్ళు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఇంత తీవ్రంగా ఉలిక్కి పడుతున్నారు ఈ కేసు మీద? ఆయన చాలా మాటలు మాట్లాడాడు. అసలు ఈ రకమైన సాంప్రదాయాన్ని ప్రారంభిస్తే ఇంకేమన్నా ఉందా? ఈ రకంగా చట్టాలని వక్రీకరించి న్యాయం ధర్మం లేకుండా ఇలా కేసులు పెడతారా అని చాలా బాధపడిపోయాడు ఆయన. ఎంత ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి గతంలో మాట్లాడాను నేను. ఆయన బృందంలో ఉన్నటువంటి పొన్నవాళ్ళు గారికి కూడా అదే సమస్య ఉందన్నమాట, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. మనం ఏం చేసాం గతంలో అనే విషయం గుర్తు లేకపోవడం. ఎందుకంటే ఈ విధంగా కేసులు పెట్టడం అనే సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి, పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఇటువంటి సాంప్రదాయాన్ని మొదలుపెట్టలేదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి సాంప్రదాయాన్ని అనుసరిస్తోంది. ఈ విధంగా కేసులు పెడితే అధికారులంతా ఎలా పనిచేస్తారు? ఇది దుష్ట సాంప్రదాయం కాదా? పోయిన ప్రభుత్వం మీద కొత్త ప్రభుత్వం ఈ విధంగా కేసులు పెట్టుకుంటూ పోతే ఏ విధంగా అసలు రాష్ట్రం నడుస్తుంది? చట్టం వ్యవస్థలన్నీ ఏమైపోతాయి అని చాలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు పొన్నవాళ్ళు గారు. గమ్మత్ ఏమిటంటే ఇవన్నీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పొన్నవాళ్ళు గారిది, మిగతా వాళ్ళందరిది. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమీ చేయనక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పొన్నవాళ్ళు అనుకో చూపిన దారిలోనే ప్రయాణిస్తే చాలు. ఆనాడు మీరు ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీశారు. అదేమిటి? ఎవరి మీదనైనా ఏ రకమైన అవుట్రీజియస్ ఆరోపణలు చేయొచ్చు. ఆరోపణలు చేయడమే కాదు, ఆరోపణలు చేసిన వెంటనే కేసు పెట్టచ్చు. కేసు పెట్టడమే కాదు, కేసు పెట్టిన వెంటనే ఏ ఆధారాలు లేకుండా, కోర్టులో ఏమీ నిరూపించకుండా వాళ్ళని జైల్లో పెట్టచ్చు. జైల్లో పెట్టడమే కాదు, వాళ్ళకి బెయిల్ రాకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఖరీదైన లాయర్లను పెట్టి
మొత్తం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానంతా రంగంలోకి దించి వాళ్ళని జైల్లోనే మగ్గిపోయేట్టుగా చేయొచ్చు అని ఒక కొత్త సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది ఎవరు? మీరే. అవన్నీ మర్చిపోతే అలాగా? ఎందుకు ఇంత భయపడుతున్నారు ఇప్పుడు పొన్నవోలు గారు, ఆయన బాసు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే వారు ఏ విధంగా అయితే గతంలో చేశారో అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా చేయబోతోందా అనే భయం అన్నమాట. అంటే ఏదో కేసు పెట్టడం, ఆ కేసులో నిందితులుగా చేర్చడం, నిందితులుగా చేర్చిన తర్వాత ఏదో ఒక రోజున వెళ్ళి అరెస్ట్ చేయటం, అలా అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? తాము ఏమైతే చేశారో అవన్నీ గుర్తుకొస్తున్నాయి పొన్నవోలు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. దీని మీద పివి సునీల్ కుమార్ గారు రెస్పాండ్ అయ్యారు. ఆయన ఎక్యూజ్ నెంబర్ 1 ఇందులో. ఆయన గురించి గతంలో చాలాసార్లు మాట్లాడారు రఘురామకృష్ణరాజు గారు. ఎందుకంటే ఆయన మీద కేసు పెట్టింది ప్రధానంగా సునీల్ కుమార్ గారు సిఐడి చీఫ్గా ఉండగా. పెట్టిన కేసు ఏమిటంటే దేశద్రోహం. ఏమిటి దేశద్రోహం రఘురామకృష్ణరాజు గారు చేసింది? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం. సరే, ఆయన భాష సమంజసంగా లేదు, ఆయన తీవ్ర పదజాలంతో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని తిడుతున్నాడు అని విమర్శించవచ్చు. కానీ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి సెడిషన్ కేసు పెట్టారు అన్నాడు. దేశద్రోహం కేసు. ఆ కేసు పెట్టినప్పుడు సునీల్ కుమార్ గారికి తెలియదా ఇది అన్యాయం, అక్రమం, చట్టాలను వక్రీకరించడం అని? జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే సమాజంలో ఉద్రిక్తతలు తలెత్తుతాయట, వివిధ వర్గాల మధ్య తగాదాలు వస్తాయట, మతపరమైన ఘర్షణలు వస్తాయట. ఇది ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ఇచ్చింది ఆ కేసులో. ఆ దేశద్రోహం కేసు చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు తర్వాత చెప్పింది అనుకోండి. ఇప్పుడు అదే పివి సునీల్ కుమార్ గారు ఉలిక్కి పడుతున్నారు. ఆయన నిన్న ఒక ట్వీట్ చేశారు. పొన్నవోలు గారు కూడా ఇదే చెప్పారండి, సాక్షిలో కూడా ఇదే రాశారు. అదేమిటంటే ఎప్పుడో 3 ఏళ్ల నాడు సుప్రీంకోర్టు ఈ కేసుని పరిశీలించి డిస్మిస్ చేసింది, కానీ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే కేసు పెడతారా అని. 2 పాయింట్లు. 1, సుప్రీంకోర్టు ఈ కేసుని డిస్మిస్ చేసింది అనేది పచ్చి అబద్ధం. రఘురామకృష్ణరాజు గారు గతంలో వేసిన కేసు ఏమిటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ దర్యాప్తు చేసేలాగా ఆదేశించండి అని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అలాగా? పొన్నవోలు చెప్తాడు కదా 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఫిర్యాదు ఇవ్వడం ఏంటని. 3 ఏళ్ల తర్వాత ఎందుకు ఫిర్యాదు ఇచ్చాడు రఘురామకృష్ణరాజు గారు? ఎందుకంటే ఆనాడు ఫిర్యాదు ఇస్తే తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో. అసలు ఆయన రాష్ట్రానికే రాకుండా చేశారు మీరు. రాష్ట్రానికి వస్తే రకరకాల కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడో ఏదో పెట్టి రెడీగా ఉంచుకున్నారు. ఎక్కడికి వచ్చినా సరే అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, జైల్లో పెట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి 3 ఏళ్ల పాటు ఆయన ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదు మీకు? బయట రోజు మాట్లాడి కూడా ఎందుకు ఇవ్వలేదంటే మీరు స్వీకరించరు కాబట్టి, మీ ప్రభుత్వం మీదనే ఆరోపణ కాబట్టి. ఆ నేపథ్యంలోనే ఈయన ఏమన్నాడంటే ఈ రాష్ట్రంలో నాకు న్యాయం జరగదు కాబట్టి మీరు సిబిఐకి దర్యాప్తును అప్పగించండి నా మీద జరిగినటువంటి అరాచకానికి, నా మీద జరిగినటువంటి హింసకి అని. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది? ఇది మీరు కింది కోర్టులో తేల్చుకోకుండా ఒకేసారి సుప్రీంకోర్టుకి రాకూడదు. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళారు రఘురామకృష్ణరాజు గారు. హైకోర్టులో ఆ కేసు అప్పటికి ఇప్పటికీ నడుస్తోంది. ఇంకా దానికి ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదుకి సంబంధం లేదు. ఆ కేసు ఏమిటి? సిబిఐ దర్యాప్తుకు ఆదేశించండి అని, అంతే. అసలు కేసును విచారించండి అని చెప్పి ఇప్పుడు ఫిర్యాదు చేశారు. దాని మీద ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది. కాబట్టి 3 ఏళ్ల తర్వాత అని కానీ, లేకపోతే పివి సునీల్ కుమార్ గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు ఆల్రెడీ డిస్మిస్ చేసిన కేసు అని చెప్పి చెప్పటం కానీ పూర్తిగా అవాస్తవం. ఇప్పుడు పొన్నవోలు గారికి, పివి సునీల్ కుమార్ గారికి భయం ఏంటంటే తాము చేసినట్టే గతంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా చేసి ఎప్పుడు ఏ క్షణంలో ఎవరిని అరెస్ట్ చేస్తుందో అనేటువంటి భయం అన్నమాట.